వామనమూర్తిగా వచ్చిన పుట్టి పుట్టగానే పెరిగి పెద్దవాడైపోయి ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది. ఆ బలిచక్రవర్తి యజ్ఞవాటికకి వెళ్ళిపోయారు. ఈవిడ అనుభవించినట్టు, యశోదమ్మ అనుభవించినట్టు ఎవ్వరూ అనుభవించలేదు ప్రపంచం. ఇన్ని అనుభవించిందండి మహాతల్లి. నిజంగా ఆవిడ అదృష్టమే అదృష్టం. ఒరే పాలు తాగరా అందొక రోజున. నేను తాగను అన్నాడు. ఒరే నేను చెప్తున్నాను, నువ్వు జుట్టు బాగా పెరగాలంటూ ఉంటావు కదా, ఎవరైనా సరే పిల్లలు పాలు బాగా తాగితే వాళ్ళ జుట్టు పెరుగుతుంది అని చెప్పి అలా వెళ్ళింది. ఆయన బలరాముడికి కూడా ఉంచకుండా పాలన్నీ తాగేసి, అమ్మా నా జుట్టు పెరగలేదే అని జుట్టు పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాడు, యశోద దగ్గరికి. ఇది చూసి దేవతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏమీ అదృష్టం రాయి యశోదది నిజంగాను అని. అంతటి ఆనందం అనుభవించింది ఆవిడ. నాకు భాగవతంలో అన్నిటికన్నా నా మనస్సుకి హత్తుకుపోయిన పద్యం, చిన్న పద్యం ఒకటి ఉంటుంది. నాకు ఆ పద్యం అస్తమానం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. రాత్రివేళ కొడుకుని కూర్చోపెట్టుకుని, పూర్వం బాగా చీకటి పడకముందే పిల్లలకు అన్నం పెట్టేస్తుండేవారు. యశోదమ్మ కూడా పిల్లాడికి వెన్న ముద్దలు పెట్టి ఆ పెరుగుతో కలిపిన అన్నం పెడుతోంది. పెడుతుంటే కృష్ణ పరమాత్మ ఇలా నోరు మూసేసి ఇలా పెడుతుంటే ఇలా ఇలా తిప్పేస్తున్నాడు మూతి. పెట్టింది ఇలా నోరు నొక్కేసి మొత్తానికి నోరు తెరిచో ముద్ద నోట్లో పెడితే అని కూర్చునేవాడు. నవిలేవాడు కాదు, నవ్వులు అని ఇలా కొడితే అనేవాడు, అలా ఊరుకునేవాడు. విసుగు వచ్చేసి ఆవిడికి, అవునులే నేను వెన్న ముద్దలు పెడితే పెరుగు ముద్దలు పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగిన తర్వాత అమ్మా మాధవ కబలం తల్లి అంటూ ముష్టి వాళ్ళు వస్తారు. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెద్ద భిక్షాపాత్ర ఉంటుంది, అందులో పడేస్తాను. వాళ్ళు మూత పెట్టేస్తారు. మూత పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉండవుగా. వాళ్ళు ఊరు బయట పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. కూర్చుని రాత్రివేళ మూత తీస్తారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. అప్పుడు అమ్మా ఆకలేస్తుందమ్మా ఏమన్నా పెట్టమ్మా అంటే వాళ్ళు పెడతారా? వాళ్ళే తీసుకొచ్చింది తింటుంటారు. అప్పుడు నీకు అమ్మ విలువ ఏమిటో తెలుస్తుంది. అది ఇలా అనేటప్పటికీ వీధిలో ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికీ అయ్యో పాపం ఎవరో ఆకలితో ఉన్నాడు కదా అని ఆవిడ కబలాన్ని పట్టుకెళ్ళి వేద్దామని వెడుతోంది. ఎంత భయం నటించాడంటే ఆ రోజున పరిగెత్తుకొచ్చేసి వెనక నుంచి అమ్మ కాళ్ళు రెండు కౌగిలించేసుకుని ముఖం తీసుకెళ్లి అమ్మ రెండు తొడల మధ్యలో దూర్చేసి, అమ్మా అమ్మా నన్ను భిక్షులకి వేసేయకమ్మా, నన్ను మా ముష్టి వాళ్ళ పాత్రలో పడేయకమ్మా, నేను అన్నం తింటానమ్మా, ఇంకెప్పుడు అల్లరి చేయనమ్మా, నన్ను నమ్మమ్మా అంటుంటే, ఇంత యశోద నిన్ను పడేస్తానరా నాన్న, లేక పుట్టినవాడివి అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని అక్కడ పెట్టి తీసుకెళ్ళి వాడికి మాధవ కబలం వేసి లోపలికి వచ్చిన తర్వాత అమ్మ తన్ని ఎక్కడ భిక్షుల పాత్రలో వేసేస్తుందో అన్నట్టుగా, ఇంకా చాలు ఏమిట్రా తినేయడం, నీ కడుపు నిండిపోయింది, భయంతో తింటున్నావు, ఇంకా చాలులే అని శ్రీరామరక్ష వెయ్యేళ్ళైదో తనమని నీళ్లు తిప్పి ఆ నోట్లో ఆ మూతి కడిగేసి ఆ చెయ్యి కడిగేసి పంపించేస్తే అమ్మ నిద్ర పట్టేస్తే ఎక్కడ తన్ని భిక్షులకి ఇచ్చేస్తుందో అన్నట్టుగా బిక్కుమంటూ ఇలా నిద్రపోయినట్టు ఇలా అమ్మని చూస్తున్నట్టు నటిస్తున్న కృష్ణుణ్ణి చూసుకుని పొంగిపోయింది ఆవిడ. భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నినున్ శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. ఆవిడ అంటుంది కుంతీదేవి, ఏం భయం నటించావయ్యా కృష్ణ, నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసిందండి. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. యశోద అనుభవించినటువంటి ఆనందం అనుభవించిన వాళ్ళు ఎవరున్నారండి లోకంలో? ఎంతటి పరమాత్మ! వెంకటాచలాది క్షేత్రాల్లో స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఎక్కడ స్వామికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ పాత్రలో ఉన్నటువంటి అభిషేక ద్రవ్యాలకు తగులుతాయోనని వాళ్లే మంత్రోచ్చారణ కూడా చేస్తే మంత్రోచ్చారణ చేసేటప్పుడు లాలాజల బిందువులు పడతాయేమోనని మంత్రభాగం చెప్పడానికి వేరే ఉండి వాళ్ళు వస్త్రం ఇలా కట్టేసుకుని తలమించి నోరు కనపడకుండా ఇలా కట్టేసుకుని ముక్కు దగ్గర నుంచి కట్టేసుకుని పాత్రలు పట్టుకుని స్వామికి అభిషేకం చేస్తున్నారు. అంతలా అభిషేకం చేయబడేవాడు యజ్ఞభోక్త, యజ్ఞభుక్ యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని స్తోత్రం చేయబడినటువంటి వాడు. ఒక ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత తూతూ కృతం పతునః, నీకు దిష్టి తగిలిందిరా,
నువ్వు శంభో అని పిలవడం ఏమిటి, నువ్వేమో దేవేంద్రుణ్ణి పిలవడం ఏమిటి, నువ్వు కుబేరుణ్ణి పిలవడం ఏమిటి, పిల్లాడా నువ్వు నిద్దట్లో కలవరించావు, నువ్వు ప్రాకృత బాలుడివి, నీకు అలా అనగలిగినంత అధికారం లేదు అని ఆయన పరాత్పరుడని తెలుసుకోలేక ఆ పిల్లవాడికి తూతూ శబ్దం చేస్తూ ఆయనకి రక్ష పెడితే ఆ రక్షని ఎంతో పొంగిపోయి దాన్ని స్వీకరించినటువంటి కృష్ణుడి యొక్క సౌలభ్యాన్ని మనస్సులో ఊహించి ఆనందించి రమించి ఆ పొంగు లోపల పట్టక, ఈశ్వర నీ కృప కన్నా ఆవిడ చేసిన తూతూ శబ్దాన్ని స్వీకరించినటువంటి నీ కారుణ్యము నా మనస్సులో పొంగిపోతోంది, నిన్నడగను ఆ తూతూ శబ్దము చేత పెట్టబడిన రక్ష మాకు కూడా రక్ష కల్పించుగాక. ఎంత అదృష్టాన్ని పొందిందయా యశోద. ఇదే ప్రశ్న శుకుడు వేశాడు. పరీక్షిత్తు భాగవతం చెప్తుంటే అబ్బబ్బబ్బా ఇది చెప్పేస్తున్నారు చాలా బాగుంది కానండి, ఒక్క మాట అడుగుతాను ఒకసారి ఆగండి అయ్యా. ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచే ఈ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. లోకాల్ని రక్షించేటటువంటి వాడిని నందుడు పోషించడమా అన్నం పెట్టి? ఆయనేమో కర్ర పట్టుకుని చెప్పులు వేసుకుని వస్తుంటే అమ్మో నాన్నగారు వస్తున్నారని భయపడిపోయి ఓ గోడ పక్కకి వెళ్ళిపోయి పిల్లిలా వచ్చి నాన్నగారండి కర్ర ఇలా ఇచ్చేయండి అని కర్ర తీసుకుని నాన్నగారి చెప్పులు తీసి పక్కన పెట్టేసి అమ్మ దగ్గరికి వెళ్ళి ఎంతో నిశ్శబ్దంగా అల్లరి చెయ్యని వాళ్ళ కూర్చుని ఆవిడ స్తన్యంలోంచి స్రవించేటటువంటి పాలు తాగి వికారములు లేనివాడు వికారములు పొందడమా, పెరగడం తరగడమా? ఏమాశ్చర్యం! ఈ పుణ్యం యశోదకి ఎలా వచ్చిందని అడిగారు. ఇలా ఎందుకు ఇలా ఏం పొందింది అని అడగడానికి ప్రధానమైన హేతు ఏమిటో తెలుసా అండి? లోకంలో ఎవరం పూజ చేసినా ఓ మాట చెప్తాం, నీ వలన మాకు రక్షణ రావాలని అడుగుతాం. యశోద యొక్క గొప్పతనం ఏమిటంటే ఆవిడ ఎప్పుడూ శ్రీమన్నారాయణుడికి రక్షలు పెట్టింది. భాగవతంలో పూతనా సంహారం జరిగిపోయినప్పుడు పెద్ద శరీరం పడిపోయింది నేల మీద. పడిపోతే దాని మీద పొరలాడుతూ ఆడుకుంటున్నాడు ఏడుస్తున్నట్టుగా నటిస్తూ. నెలంగూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్. ఆ పూతనా శరీరం మీద పడిపోయిన చిన్ని కృష్ణుణ్ణి తీసుకుని యశోద ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు తోక కృష్ణుడి చుట్టూ తిప్పుతూ గోవిందుడిని కంఠమును రక్షించుగాక, శంకరుడిని శిరస్సు రక్షించుగాక, కేశవుడిని హృదయమును రక్షించుగాక, ఏదో మాధవుడిని పాదములు రక్షించుగాక అని 12 నామాలతో ఆయన నామాలతో ఆయన శరీరానికి రక్ష పెట్టి ఆవు తోక ఆయన చుట్టూ తిప్పి ఆవు పేడ తీసి ఆయన ఒంటికి రాస్తే తానే పూతనా సంహారం చేశానన్న విషయాన్ని బయటికి ప్రకటింపచేయకుండా చాలా శైశవములో ఉన్నటువంటి ఒక పిల్లవాడు అమ్మ చేత రక్షణ పొందుతున్నట్టుగా నటిస్తూ యశోదయందు ఇటువంటి జ్ఞానము ప్రసరించకుండా నిరోధించి యశోద చేత రక్ష పెట్టించుకుని మురిసిపోయి అమ్మ చేతి రక్ష ఎలా ఉంటుందో తను మొట్టమొదటిసారి చూసి పొంగిపోయి అందరికీ రక్షణనిచ్చేవాడు, రక్షణ కోసము పూతనా సంహారము చేసిన వాడు తాను అమ్మ చేత రక్షణ పొందడం అంటే రక్ష పెట్టించుకోవడం అంటే ఎంత సౌశీల్యం, ఎంత సౌలభ్యమయ్యా కృష్ణానిది. ఇలా ఏ అవతారంలో కనపడింది? అమ్మ చేత ఇన్ని మాటలు రక్ష పెట్టించుకున్నావా? ఏమిటి ఆవిడ అదృష్టం యశోదది. ఇది లీలాశుకుడి యొక్క ఆర్తి కూడా. తూతూ కృతం పాతునః, అది మమ్మల్ని రక్షించాలి. దానికి ఒక్కటే కారణం. పూర్వకాలంలో వసువుల యందు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు ద్రోణుడు, ఆయన భార్య పేరు ధర. ఈ ధరాద్రోణులిద్దరిని బ్రహ్మగారు పిలిచి ఇప్పుడు కంస సంహారం కోసమని పరమాత్మ కృష్ణావతార స్వీకారం చేస్తున్నారు. ఆయనతో పాటు అందరూ వెళ్ళాలి కాబట్టి నువ్వు కూడా బయలుదేరి వెళ్ళవలసినది అన్నారు. అంటే వాళ్ళన్నారు మేము వెడతాం, కానీ మిగిలిన వాళ్ళందరూ కృష్ణుడికి ఉపకరిస్తారు. రాక్షస సంహారంలో కృష్ణుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఆయన చేత రక్షింపబడుతూ ఉపకారం చేస్తారంతే. రాముడి రక్షణ లేకుండా వానరులు మాత్రం యుద్ధం చేయగలరండి? అలా ఆయన చేత రక్షింపబడతారు. కానీ మాకు ఒక వరం కావాలి. మేము కూడా పుడతాం భూమండలంలో, కానీ మాకు ఏ వరం కావాలో తెలుసా? మేము నిరంతరము విష్ణువుని సేవించుకోగలగాలి. అందరిలా కాకుండా మేము విష్ణువుని రక్షించుకోవాలి, మేమే ఆయన్ని రక్షించుకోవాలన్న చాలా గొప్ప భక్తి మాకు కలగాలి. అటువంటి వరం ఇస్తే మేము వెడతాం భూలోకానికి అన్నారు.
అంటే ఆయన అన్నాడు, తప్పకుండా మీరిద్దరూ వెళ్ళండి, భూమండలం మీద మీరిద్దరూ నంద యశోదలుగా జన్మిస్తారు అన్నారు. అందుకని నంద యశోదలుగా ఆ ధరాద్రోణులే జన్మించారు. వారికి పట్టినటువంటి అదృష్టమే నిరంతరము భగవంతుడికి కూడా మంగళాశాసనము కల్పించగలిగినటువంటి అదృష్టము. కాబట్టి ఈశ్వరుడికి రక్ష పెట్టడం అంటే అందరూ పెట్టగలరా? ఈశ్వరుడు మనని రక్షిస్తాడండి అంటాం. సాధారణంగా మనం ఏమంటామంటే భగవంతుణ్ణి మనం రక్షించడం ఏంటండి, ఆయనే రక్షించుకుంటాడు. ఈ తేలిక భావనే మన యొక్క పూజని కూడా పాడు చేసేస్తుంది. మనం తొందరగా నైవేద్యం ఎందుకు పెట్టేస్తాం? ఆయన తింటాడు ఏంటండి మనం పెట్టే పదార్థాలన్నీ, తిన్న మనలా అరగంట సేపు తింటాడు ఏంటండి, అలా చూసాడంటే చాలు గుటుక్కుని మింగేస్తాడు. అంతేకాని మనలా ఇలా ఒక్కొక్కటి కలుపుకు తింటాడు ఏంటి? కాబట్టి నైవేద్యం అక్కర్లేదు. పరమాత్మకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, మనకేం పట్టింపు లేదు. ఎందుచేతనంటే ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వజగన్నియామకుడు. కానీ భక్తి యందు అలా ఉండమని చెప్పలేదు. భక్తి యందు మీరు కూడా ఈశ్వరుడు గురించి పరితపించేటటువంటి భక్తికే ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే చూడండి, తిన్నడు పొందిన అదృష్టాన్ని, యశోద పొందిన అదృష్టాన్ని, భీముడు పొందిన అదృష్టాన్ని, భీముడంటే నా ఉద్దేశం పాండవులలో భీముడు కాడు, వెంకటాచల మహాత్యంలో భీముడు, ఒక తమాలిని పొందినటువంటి అదృష్టాన్ని మిగిలినటువంటి వాళ్ళు అలా పొందినట్టుగా మీకు కనపడదు. లేకపోతే ఒక అనంతాచార్యులు వారు పొందినటువంటి అదృష్టాన్ని, ఒక త్యాగరాజు గారు పొందినటువంటి అదృష్టాన్ని, త్యాగరాజు గారిని తరువుకొచ్చిన దొంగలు పొందినటువంటి అదృష్టాన్ని, తులసీదాసు గారింటికి కన్న వేసిన దొంగలు పొందిన అదృష్టాన్ని, ఒక తానీషా పొందిన అదృష్టాన్ని మీకు మిగిలినటువంటి వాళ్ళు పొందినట్లు కనపడదు. ఈశ్వరుడు కూడా మా చేత రక్షింపబడాలని ఎవరు తాపత్రయపడ్డారో అలాంటి వాళ్ళ యందు ఈశ్వరుడు మిక్కుటమైన ప్రీతిని పొంది ఉంటాడు. అందుకని ఆ యశోదకి ఆ నందుడికి అటువంటి అదృష్టం కలిగింది. ఏకంగా ఈశ్వరుడు సభలోకి ఇతర దేవతల్ని పిలుస్తూ ఉండగా వినగలిగినటువంటి అదృష్టాన్ని, అంటే పరాత్పరుడు యొక్క సభలోకి ఇతర దేవతల్ని పిలుస్తుండగా యశోద వినగలిగింది. మీరొక్కటి ఆలోచించండి, వాళ్ళందరూ అప్పుడు అక్కడ ఉన్నారా లేదా? ఉండి తీరారు. ఎందుకు ఉన్నారు అంటే అక్కడ పరమాత్మ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరు వచ్చారు? శంభో. మొట్టమొదటి మాట శంభో అంటే శివసహస్రంలో వ్యాఖ్యానం చేశారు. కేవలము సుఖమును కలిగించువాడు కాడు, బాహ్యమునందు సుఖమిచ్చి అనుభవింపచేసి ఈ సుఖము కాదు, నిజమైన సుఖము పరమాత్మ యొక్క ఆనందమే అన్న వైరాగ్య భావనని కూడా కల్పించిన వాడెవడో వాడు శంభో. కాబట్టి శంభో స్వాగతమాన్యతామితితో అక్కడికి శంభు రూపంలో పరమాత్మ వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు, సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, ఇంతమంది ఆ ఇంట్లోకి వచ్చారు. వచ్చిన తరువాత మొట్టమొదట వాళ్ళు చూసే సన్నివేశం ఏమిటి? యశోదాదేవి గబగబా వచ్చి థూ థూ అంటూ రక్ష పెట్టడం. ఇప్పుడు వాళ్ళందరూ చూసి ఏమిటి స్వామి అలా థూ థూ అని రక్ష పెడుతోంది మీకు అంటే, ఈ అవతారంలో ఇదే సౌలభ్యం. నేను ఆవిడ చేత థూ థూ అంటూ రక్ష పెట్టించుకోవడం నాకు ఎంత ఇష్టమో తెలుసా? అందుకని నేను ఇలా పెట్టించుకున్నాను. ఏమిటంత ఆశ్చర్యంగా అడుగుతారు పరమేశ్వర, మీరు ఆనాడు తిన్నడి యొక్క అభిషేకాన్ని స్వీకరించాలా? అలా ఇవ్వాల నేను యశోద యొక్క రక్ష స్వీకరిస్తున్నాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉండి ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఏమి చిత్రం ఈ సన్నివేశం అని చెప్పి ఆ కుబేరుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళు చూసి, చతుర్ముఖ బ్రహ్మగారు చూసి పొంగిపోయి 4 తలలు ఆడించి ఉండడు ఆ రోజున బ్రహ్మగారు. ఇన్ని విశేషాలు జరిగినటువంటి ఇల్లు ఏ ఇల్లు అయింది? యశోద యొక్క ఇల్లు అయింది. యశోద యొక్క ఇల్లు ఇలా అవడానికి ఏది కారణం? భగవంతుని యందు నిరతిశయమైనటువంటి ప్రీతి, భక్తి. ఆ భక్తి అటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరింపగలిగింది. కాబట్టి అది మమ్ములను రక్షించుగాక అని ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొస్తూ అందులో లీలాశుకుడు పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆ పలవరింత, ఆ యశోద పరుగెత్తుకొచ్చి పెట్టినటువంటి రక్ష, వీటిని తాననుభవించి మన చేత శాబ్దికమైన ప్రయోగంతో అనుభవింపచేసి అది నహ మమ్ములను రక్షించుగాక అని మనకి ఆయన రక్ష పెట్టారు. లీలాశుకుడు మనకి రక్ష పెట్టాడు. అది విచిత్రం. ఎంతటి
ఔదార్య బుద్ధి కలిగినటువంటి వారో చూడండి. అది భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణం. అంతేకాని నేను రక్షింపబడదనుగాక అని కూడా ఆయన అనలేదు. మమ్ములను రక్షించుగాక అన్నాడు. అంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఆ శ్లోకంలో లీలాశకుడు పొందాడు. వేరొక శ్లోకం అన్నప్పుడల్లా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. ఒక శ్లోకము అన్నప్పుడల్లా లీలాశుకుడు పొందినటువంటి అనుభవము. ఆయన నిరంతరము ధ్యానమగ్నుడై ఆయన మనస్సు ఎప్పుడూ కృష్ణుని యందు రమిస్తూ ఉంటుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ పొంగిపోయి ఆయనకి ఒక్కొక్క లీలని ఆయనకి దర్శనం చేయించారు. ఆయన తాను పొంది ఊరుకోకుండా అది అందరికీ అందాలని దాన్ని శబ్ద చిత్రంగా గీసి శ్లోకంగా మనకిచ్చారు. ఒకానొక నాడు కృష్ణ పరమాత్మ ఒక వీధిలో నడిచి వెళ్ళిపోతున్నారు. ఈ శ్లోకాన్ని మీరు ఇవాళ ఇలా అర్థం చేసుకోండి చాలు. రేపటి రోజున దీని వెనకాతల ఉన్న తాత్వికమైన రహస్యాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. అలా వెళ్ళిపోతూ ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఆయన గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, అలా అనుకుంటే వచ్చిన నష్టమేం లేదు. ఆయనకి ఒక స్నేహితురాలైన ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో ఉంది. ఆయన వెళ్ళి ఆ తలుపు కొట్టి పేరు పెట్టి పిలవడం. ఎందుకు పిలవడో తెలుసా అండి? పేరు పెట్టి పిలిచాడు అనుకోండి లోపల ఉన్న అమ్మాయిని. వాళ్ళ నాన్నగారు ఉంటే ఏమా ఏంటి ఇలా వచ్చావు అన్నారు అనుకోండి, మళ్ళీ నిన్నట్లాగా నిన్న చెప్పాను చూడండి, ఎందుకు వచ్చాడు మన్మందిరా శంకయా, మళ్ళీ ఏవో మొదలెట్టాలి. అందుకని ఈసారి ఏం చేశాడంటే, మనం లోపలికి వెళ్ళడం ఎందుకు, తలుపు చప్పుడు చేస్తే ఆ అమ్మాయి పలికింది అనుకోండి, అప్పుడు చెప్పచ్చు తను ఎవరో అనుకున్నాడు. అనుకుని చెయ్యి పెట్టి తలుపు మీద కొట్టాడు. కొడితే లోపలున్న ఆవిడ చాలా చమత్కారి. ఆవిడ వింది. ఈ చప్పుడు మనవాడిదే, వచ్చాడనమాట, తలుపు కొడుతున్నాడు అనుకుంది. ఆవిడంది లోపల నుంచి, అంగుళ్యా కక్కవాటం ప్రహరతి అంది. ఎవరయా ఇంటి తలుపుని కొడుతున్న వాళ్ళు అంది. అంటే ఈయనన్నాడు బయటి నుంచి, కుటిలే మాధవ అన్నాడు. కుటిలే అంటే రెండు అర్థాలని చెప్పవచ్చు. కుటిలే అంటే వంకర స్వభావము కలది అని ఒకటి, ఏదో ఆట పట్టించాలని చెప్పి కుటిలే అన్నాడు. కాదు, చాలా అందమైనటువంటి నొక్కుల జుత్తున్న వారిని కూడా కుటిలే అని పిలవడం ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి కుటిలే మాధవ అన్నాడు. నేను మాధవుడను అన్నాడు. ఆవిడ ఓహో తలుపు కొట్టి పట్టపగలొచ్చి కుటిలే మాధవ అంటున్నాడు. ఈయన్ని ఆట పట్టించాలనుకుంది ఆవిడ. అనుకుని ఆవిడంది, ఓహో మాధవుడు, ఆవిడికి తెలిసి వచ్చినవాడు మాధవుడు అంటే కృష్ణుడు వచ్చాడని. ఆవిడంది, కిం వసంతో అంది. ఇది మరీ పెద్ద పిడుగుపాటు ఎందుకో తెలుసా అండి? కృష్ణుడికి తనే వెళ్ళి అలా తలుపు కొడుతుంటానని ఒక నమ్మకం. ఇప్పుడు ఆవిడంది, ఓహో వసంతుడివా అంది. రెండు రకాల పిడుగుపడింది ఆయనకి. అంటే ఆయన కూడా వస్తుంటాడా, నేనే వస్తుంటాననుకున్నాను ఇలా సంతోషంగా ఈవిడితో మాట్లాడడానికి, ఈవిడితో గడపడానికి. ఇప్పుడు కిం వసంతో, వసంతుడివా అంటుంది ఏమిటి, ఆయన వస్తుంటాడేమిటి ఇక్కడికి అని ఆయనకు అనుమానం వచ్చింది. ఆవిడెందుకంది? ఆవిడ అండంలో ఇంకో రహస్యం ఉంది. ఆవిడ అంత చౌకబారుగా ఆవిడ మాట్లాడలేదు, అంత చౌకబారిగా కృష్ణుడు అర్థం చేసుకోలేదు. కానీ ఆ నాటకీయ సన్నివేశమునందు మీరు అలా అనుకుంటే దోషం లేదు. ఆయన ఏమన్నాడు, మాధవ అన్నాడు. అంటే ఆయనకు ఒక గొప్ప సంతోషం. ఏమిటి మాధవ అంటే? రెండు అర్థాలు. మాధవ అంటే మా అంటే లక్ష్మీదేవి, సమస్త లోకములకు జనని. ధవుడు అంటే భర్త. నేను లక్ష్మీదేవి భర్తని కాదు. అక్కడ కావలసింది అది కాదు. ఒక ప్రియురాలి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా ఆవిడ భర్తని అంటే చాదలబా అంటుంది. ఆ స్టేటస్ లో మాట్లాడకూడదు కదా. అందుకని నీ యందు చాలా ప్రేమ ఉన్నవాణ్ణి అని చెప్పుకోవాలి. అందుకని నీ యందు ప్రేమ ఉన్నవాణ్ణి అని చెప్పడానికి, నీ మధువు కడుపు నిండా నింపుకున్నవాణ్ణి అంటే తేనెలూరేటంతటి ప్రేమ నీ యందు పెట్టుకున్నవాణ్ణి అని చెప్పడానికి ఆయన మాధవ అన్నాడు. అంటే భగవంతునికి ఉన్నటువంటి నామాలలో ఒక నామాన్ని వేశాడు. సాధారణంగా ఎవరైనా మాధవ అంటే తలుపు తీయకుండా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? లక్ష్మీదేవి భర్త వచ్చినవాడు. మాధవుడు వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, లక్ష్మి కూడా వచ్చేస్తుంది అంతే. ఎందుకని ఆవిడకు బిరుదుంది, నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే
ఆయన వెనకాతల ఆవిడ కూడా లోపలికి వస్తుంది. కాబట్టి మాధవుణ్ణి వచ్చాను అన్నాడు అనుకోండి, వెంటనే తలుపు తీయాలి. ఇప్పుడు ఆవిడ మాధవ అంటే ఆవిడ ఏం తలుపు తీయలేదు. ఆవిడ చాలా చమత్కారి, చాలా తెలివైంది. ఇందులో మీరు ఒక్క విషయం గమనించాలి. తలుపు కొట్టేవాడికి ఎవరు మీరు అన్నప్పుడు మనం ఎలా చెప్దాం, మనం ఎవరింటికి ఎడుతున్నాం, తలుపు ఎందుకు కొడుతున్నాం, మనం ఎందుకు పేరు పెట్టి పిలవట్లేదు, దీనికి అంతటికీ మనసులో తయారవడానికి కొంత కాలం ఉంది. అతను మనసులో సిద్ధపడి వచ్చి తలుపు కొట్టి మాట్లాడుతున్నాడు. కానీ లోపలున్నావిడికి అలా సిద్ధపడ్డానికి ఏం కాలం లేదు. ఎందుచేతంటే తలుపు చప్పుడు వినపడగానే ఎవరండి అంది. మాధవ అంటే సంతోషంగా తలుపు తీసేయాలి. కానీ ఆవిడ అలా తీయలేదు. ఆవిడ ఎంత చమత్కారో చూడండి. వెంటనే చెప్తోంది ఆవిడంది కిం వసంతో, ఓహో నువ్వు వసంతుడివా అంది. వసంతుడివా అనడానికి ఒక కారణం ఉంది. మాధవ మాసము చైత్ర వైశాఖ మాసములలో మనం చైత్రమాసాన్ని వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు, చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు. ఈ రెండు మాసముల యందు వసంత ఋతువు ఉంటుంది. వసంత ఋతువు ఉన్న కాలమునందు పువ్వుల యందు మధువు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పిత కాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు దశరథుడు అయోధ్యకాండలో. ఇది చాలా పుణ్యప్రదమైన కాలం, అరణ్యాలన్నీ పుష్పించి ఉంటాయంటాడు. ఆ వసంత ఋతువులో పువ్వుల యందు మధువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడివి నేను మాధవ అన్నాడు కృష్ణుడు. కిం వసంతో అంటే వసంత ఋతువు యొక్క అధిష్టాన దైవమైనటువంటి వసంతుడు వచ్చావా నువ్వు అంది ఆవిడే. కుటిలే మాధవ కిం వసంతో అంది. అయ్య బాబు ఇదేమిట్రా కిం వసంతో అంటుంది ఏమిటి, ఇప్పుడు ఏం చెప్పాలి పేరు? ఆయన కాసేపు ఆలోచించాడు. ఆలోచించి నో చక్రీ అన్నాడు. కాదు వసంతుడు అంటావేమిటి, నేను వసంతుడిని కాను, నేను చక్రీ, నేను చక్రం పట్టుకునేవాడిని వచ్చానన్నాడు. ఆవిడంది ఓహో కిం కులాలో, కుండలు చేసే కుమ్మరివాడు వచ్చావా? కుమ్మరివాడు కూడా చక్రం మీద ఎప్పుడూ తిప్పుతూ మట్టితో కుండలు చేస్తుంటాడు. అందుని ప్యాట్ కేమ్ ది రిప్లై అంటారు ఇంగ్లీష్లో. ఆవిడేం తడబడలేదు. ఆవిడంది కిం కులాలో, ఓహో కుండలు చేసేవాడి వచ్చావా అయితే. అయ్యి బాబు ఇదేమిట్రా ఇలా అంటుంది నన్ను బొత్తిగాను అనుకున్నాడు ఆయన. ఏం చెప్పాలి వీడికి ఆలోచించాడు. ఆలోచించి ఇలా చెప్పకూడదు, ఇంకేదైనా బాగా ఈ మాట అర్థమయ్యేటటువంటి పేరు చెప్తాను అనుకున్నాడు. అనుకుని ఒక్క క్షణం ఆలోచించి నహి ధరణీధర, ఈ భూమినంతటినీ మోసేటటువంటి వాడిని అన్నాడు. ఆవిడంది లోపల నుంచి ఓహో కిం ద్విజిహ్వః, రెండు నాలుకలు ఉన్నవాడి వచ్చావా అయితే. ఫణీంద్ర, పెద్ద పాము వచ్చిందనమాట మా ఇంటికి అంది. మరి భూమిని మోసేవాడు ఆదిశేషుడు, ఆదిశేషుడు పాము, పాముకి రెండు నాలుకలు ఉంటాయి, 1000 తలకాయలు ఉంటాయి, అందుకని మా ఇంటికి పెద్ద పాము వచ్చిందనమాట అంది ఆవిడ. అయ్య బాబు ఇది ఎక్కడ గొడవరా, ఎన్ని పేర్లు చెప్పినా ఇంకో వక్రమైన పేరు పెట్టి పిలుస్తుంది నన్ను. మొత్తానికి ఓహో కృష్ణుడా అని మాత్రం అంటలేదు. ఏం చెప్పడం మళ్ళీ ఆలోచించాడు కాసేపు. ఆలోచించి ఇది చెప్తాను, ఈ మాట గుర్తుపడుతుంది అనుకోవడం. నాహం ఘోరాహిమర్ది, నేనా కాళీయుణ్ణి బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద పావుని మర్దించాను చూసావా, వాణ్ణొచ్చాను అన్నాడు. ఆవిడంది ఓహో కిమసి ఖగపతి, గరుత్మంతుడు వచ్చాడనమాట మా ఇంటికి. పావుల్ని వేటాడుతుంటాడు కదా, మర్దిస్తుంటాడు. గరుత్మంతుడు వచ్చావా అయితే అంది. ఇది ఎక్కడికి గొడవ వచ్చపడిందిరా, ఎన్ని పేర్లు చెప్పినా మళ్ళీ ఇంకో పేరేదో చెప్తుంది. లేదు ఈ మాట గుర్తుపట్టి తీరాలి, నాకున్న గొప్ప నామాన్ని చెప్పేస్తాను. ఇంకా ఈ నామం చెప్పిన తర్వాత ఇహ తడబడ్డానికి వీల్లేదు, లోకానికి అంతటికీ తెలిసిన నామం నాది, ప్రయోగించేస్తాను బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి అన్నాడు, చెప్తున్నాను జాగ్రత్తగా విను, హరిహి అన్నాడు. వచ్చినటువంటి వాడిని నో హరిహి, నువ్వు అనుకున్నటువంటి వాడిని కాను, నేను హరిని వచ్చాను అన్నాడు. ఆవిడంది ఓహో మరి చెప్పమే, కిం కపీంద్ర, పెద్ద కోతి వచ్చిందా మా ఇంటికైతే అంది. హరి అంటే కోతి అని ఒక అర్థం ఉంది, హరీశ్వర అని వాడుతుంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. కాబట్టి పెద్ద కోతి వచ్చిందా మా ఇంటికి అంది. ఇంకా ఇన్ని మాటలు చెప్తున్నా సరే లోపల నుంచి ప్రతి ఏది చెప్పినా వెంటనే దాన్ని ఇంకో దానికి అన్వయం చెప్పేస్తున్నటువంటి గోపకాంతకి తిరిగి జవాబు చెప్పడం ఎలా చెప్పాలో నేను ఫలానా అని చెప్పుకోవడం చేత కాక ఆఖరికి ఇత్యేవం గోపకన్యా ప్రతివచజిత
పాతునశ్చక్రపాణి, తన పేరు తాను చెప్పుకోవడం చేతకాక ఈ లోపల ఉన్న గోపికకి అసలు ఎలా చెప్తే కృష్ణుడు అంటుంది అని అర్థం కాక చిన్న బుచ్చుకుని గోపిక చేతిలో ఓడిపోయి తలదించుకుని బొటన వేలుతో నేల రాస్తున్న కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశుకుడు. నిజంగా ఆయన ఎలా దర్శనం చేశాడో మహానుభావుడు. కానీ అయితే మీరు ఆ శ్లోకమునకు ప్రయోజనం కేవలం అంతే అనుకుంటే మీరు చిన్న పొరపాటు పడినట్టు. ఎందుచేత అంటే కేవలం అది మంచిదే, ఆ సన్నివేశం మనస్సుని పట్టుకోవడం. మీరు ఏ రూపంగా సన్నివేశాన్ని పట్టుకున్నా మీరు పట్టుకున్నది పరమాత్మని కాబట్టి దాని యొక్క ఫలితము మీ యందు ఉంటుంది. ఖచ్చితంగా అది అమృతం అయి తీరుతుంది. లేకపోతే అది కృష్ణకర్ణామృతం ఎందుకు అవుతుందండి? చెవుల్లోంచి వింటున్నప్పుడు అమృతం ఎందుకు అవుతుంది? కాబట్టి అది కృష్ణకర్ణామృతమే. ఒక గొప్ప సన్నివేశాన్ని కూడా తీసుకొచ్చి మీ మనస్సుకు అందిస్తున్నారు లీలాశుకుడు. తాను అనుభవించింది మీకు అందించారు. ఇందులో గమ్మత్తు చూడండి. మొట్టమొదటి పేరు పిలిచినప్పుడు ఉన్న విశేషాన్ని మీకు నేను చెప్పాను. అంగుళ్యా కక్కవాటం ప్రహరతి కుటిలే మాధవ కిం వసంతో అంటే ఆయన అన్నారు నో చక్రీ అన్నాడు. చెప్పినప్పుడు ఆవిడ మాధవుణ్ణి అంటే వసంతుడు అని అన్వయం చేసేసింది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ తనకి తప్ప వేరొకరికి లేనటువంటి ఒక ఆయుధాన్ని గుర్తుగా చెప్పారు. ప్రపంచంలో చక్రం పట్టేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. సుదర్శన చక్రాన్ని ఇంకెవ్వరూ పట్టరు. ఎన్ని కోట్ల మంది రాక్షసుల కుత్తుకలు కూసినదో ఆ సుదర్శన చక్రం. అటువంటి సుదర్శన చక్రాన్ని ఎప్పుడూ తన వేలుకి ధరించి ఉంటాడు. అటువంటి తన చక్రాన్ని గుర్తుగా చెప్తే గుర్తుపట్టకపోవడం అన్న ప్రశ్న ఉండదు. అందుకని ఆయన అనుకున్నాడు ఇప్పుడు నన్ను గుర్తుపట్టకపోవడం ఎలా జరుగుతుంది కాబట్టి చక్రీ అన్నాడు. ఆవిడ ఎంత స్థాయికి కిందకి తీసుకొచ్చిందంటే కిం కులాలో ఓహో అయితే నువ్వు కుండలు చేసేవాడివా అంది. ఇందులో మీరు ఒక్క విషయం గుర్తు చేసుకుంటూ ఉండండి లోపల మనస్సులో. మనందరం భగవంతుణ్ణి ఎన్ని నామాలో పెట్టి పిలుస్తుంటాం. విష్ణు సహస్రం, విష్ణు అష్టోత్తరం, శివ సహస్రం, శివాష్టోత్తరం, లలితా సహస్రం, లలితాష్టోత్తరం, ఇలా ఎన్ని నామాలో. ఈ నామాలు పెట్టి మీరు పిలిచినప్పుడు పలికేటటువంటి వాడెవరు? ఆ పరమాత్మే. నామమునకు నామికి భేదం లేదు. ఇప్పుడు ఎవరో నాకు అటుపక్క నుంచి కోటేశ్వరారో నువ్వు పెద్ద కేకేశారనుకోండి, నేను గభాలను ఇలా తిరుగుతాను. ఆ పేరుతో నా మనస్సు అంత తాదాత్మ్యతని పొందిపోయింది. నామికి నామమునకు భేదం ఉండదు. కాబట్టి మీరు ఇందులో ఏ నామం పెట్టి పిలిచినా భగవంతుడు పలుకుతున్నాడు. కానీ అటువంటి పరమాత్మ చిత్రం ఏమిటంటే భక్తురాలు తనని పిలవడం కాదు, తన పేర్లు చెప్పుకుంటున్నాడు. ఇవాళ నాకు ఈ పేర్లున్నాయి, ఏ పేరు చెప్తే ఇంకా తాను తప్ప వేరొకడో అలా ఉండడో అలాంటి పేర్లన్నీ ఏరుకుంటున్నాడు తన పేర్లలోంచి. ఏ స్థితికి తీసుకొచ్చిందో చూడండి ఆవిడ. ఇది భక్తురాలి ప్రజ్ఞ. లోపల ఉన్న ఆవిడ్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. ఎంతటి భక్తురాలో చూడండి. ఆవిడెంతటి శారదా కటాక్షం. లేకపోతే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే ఆయన చెప్పుకున్న ప్రతి పేరుని ఆవిడ ఇంకో రకంగా అన్వయం చేసింది. ఆవిడ అపరకాళిదాస్ అయి ఉండాలి. ఆవిడ కూడాను నో చక్రీ అంటే కిం కులాలో. ఇప్పుడు ఆయన అన్నాడు నహి ధరణీధరః, నేను భూమిని మోస్తూ ఉంటాను అన్నాడు. ఆయన భూమిని భరిస్తున్నాడు అని ఎలా చెప్తాడు? ఆదిశేషువు కదా భరిస్తున్నవాడు. సమస్త లోకములు ఆయన యందే ఉన్నవి అని మీకు భాగవతమే చెప్తోంది. ఎందుచేతనంటే ఒకానొకనాడు యశోదాదేవి మన్నేటికి భక్షింతువు మన్నియమములేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే. ఎందుకురా మట్టి తింటావు అంటే అమ్మా మన్ను తినంగనే చిచువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారిమ్మర్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మ నన్ను కొట్టించడానికి ఇలా చెప్తున్నారమ్మా, ఏది నా నోరు తెరుస్తాను వాసన చూడు, నా నోరు మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడంతే. అంటే అయితే ఏది నోరు తెరు అంది. నోరు తెరిచాడు. తీరా నోరు తెరిచేటప్పటికి ఆవిడ నోట్లోకి చూస్తే ఆ నోటి లోపల సమస్త బ్రహ్మాండములు ఆవిడికి దర్శనమయ్యాయి.
కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేర కయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్నది యశోదా రోజున. సమస్త బ్రహ్మాండములు ఆయన యందే ఉంటాయి. ఒక నువ్వు గింజ యందు సమస్త నువ్వులు గింజల యొక్క తత్వము ఉన్నట్టు. ఒక నువ్వు గింజ తీసి మీరు పాతారనుకోండి, అందులోంచి వచ్చిన నువ్వు చెట్టులోంచి ఇన్ని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు మీరు పాతారనుకోండి, మళ్ళీ అన్ని నువ్వు చెట్లు వస్తాయి. అన్ని నువ్వు చెట్లలోంచి మళ్ళీ పాతారనుకోండి, అనంతమైన నువ్వుల రాశి వస్తుంది. ఇన్ని నువ్వుల రాశికి సంబంధించినటువంటి వ్యూహము ఒక నువ్వు గింజ ఎందే ఉన్నట్టు, మర్రి చెట్టు యొక్క వ్యూహము మర్రి విత్తనమునందున్నట్టు, సమస్త బ్రహ్మాండము చిన్నవాడిగా కనపడినా ఆయన యందే చేరి ఉంటుంది. అందుకే ఆయన నడిచి వెడుతుంటే వామనమూర్తిగా అఖిల ప్రపంచ గురుభర నిర్వాహకుడకుట చేసి నెరుచనిదేరన్ కర్వుని వేగు సహింపక నుర్వీస్తలి కుంగె మొగ్గె నురగేంద్రుండు అన్నారు పోతన గారు. ఆయన నడిచి వెడుతుంటే సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో ఉండడం వల్ల ఆయన భారమునకు ఆదిశేషుడి పడగలు కూడా వంగిపోయాయా అన్నారు. ఇటువంటి వాడు సమస్త బ్రహ్మాండములను తాను భరిస్తున్నాడు తన కడుపులో పెట్టుకుని. కాబట్టి ధరణీధర ఆవిడేమంది, ఆవిడ ఆ మాట అనడానికి ఒక కారణం ఉంది. ఆవిడంది వెంటనే రెండు పేర్లు చెప్పింది ఈసారి. ఇప్పటి వరకు నో చక్రి అంటే కిం కులాలో అని ఊరుకుంది, ఈసారి అలా ఊరుకోలేదు. ఆవిడంది ధరణీధర అంటే కిం ద్విజిహ్వః అంది. 2 నాలుకలు ఉన్నవాడివా అంది. ఈ 2 నాలుకలు ఉన్నవాడివా అని ఎందుకు అడగాలి అంటే దెప్పి పొడుపు ఒకటి ఉంది ఇందులో. దీనికి ముందు రోజే ఒక చిత్రమైన సన్నివేశం జరిగింది. కృష్ణుడు తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు ఒక రాచమార్గంలో. ఆ వెళ్ళిపోయేటప్పుడు మనసు నిండా రాధాదేవిని తలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అటువైపు నుంచి చంద్రావళి అనబడేటటువంటి వేరొక గోపిక వచ్చింది. గభాలను ఎదురవడంలో ఆగాడు కృష్ణుడు. ఆ చంద్రావళి వంక చూశాడు. చంద్రావళి తన వంక చూశాడని పొంగిపోయింది. పొంగిపోతే ఆయన అన్నాడు, మనస్సులో రాధాదేవి ఉన్న కారణం చేత రాధా బాగున్నావా అన్నాడు. అంటే ఆవిడ చూసి ఓహో ఈయన మనస్సు నిండా రాధని పెట్టుకుని నన్ను పలకరించాడనమాట అని ఆవిడంది బాగున్నాను కంసా అని. అనేటప్పటికి ఆయనకి బాహ్య స్మృతి వచ్చింది. కంస అంటా ఏమిటంది అన్నాడు. నువ్వు రాధా అనలేదా అంది. అనేటప్పటికి తలంచుకుని సిగ్గుపడిపోయాడు. అలా సిగ్గుపడిపోయిన కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు నిరాశకుడు. ఇవి పైకి శృంగారభరితంగా కనపడవచ్చు, కానీ వీటి వెనక చాలా గొప్ప తాత్విక సందేశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు ద్విజిహ్వః నువ్వు 2 నాలుకలతో మాట్లాడుతుంటావు. కాదు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క చోట మాట్లాడితేనండి మహామహులు పట్టుకోలేరు. ఆయన మాట్లాడింది ఏమిటో అంత అందంగా మాట్లాడతాడు. పైకి దొరకడాయన ఎంత మాయ కంపిస్తాడో నిజంగా. వామనమూర్తిగా వెడుతున్నప్పుడు బలిచక్రవర్తిని చూసి ఆశీర్వచనం చేశాడు మహానుభావుడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్యస్త నిలింబభర్తకు సుదారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు దానవలో మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ అన్నాడు. స్వస్తి 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 ఆశీర్వచనం. విశ్వనాథ సత్యనారాయణ గారు పొంగిపోయారు. ఆంధ్ర సాహిత్యంలో పోతన గారులా ఈ పద్యం రచించగలిగిన వాళ్ళు లేడని. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు ఒరే ఇన్నాళ్ల నుంచి ఇప్పటి వరకు నా అంతటి మొనగాడు లేడని కూర్చుని శాసనం చేశావు. స్వస్తి ఇంకివ్వాలతో అయిపోయింది ఆ పదవి. లోపల ఇంకివ్వాలతో అయిపోయింది, నేను వచ్చేసాను, దానం పుచ్చుకుంటాను, నిన్న కిందకి తొక్కేస్తాను. పైకి ఆశీర్వచనం. పాపం ఆ వెర్రాయనన్నాడు. ఈయన్ని చూసి అయ్యో పిల్లాడా నువ్వు ఎక్కడుంటావురా ఏమిట్రా అని నిన్ను అడిగాడు. అడిగితే ఆయన ఎంత చమత్కారంగా మాట్లాడాడో తెలుసా అండి. ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు ఒక చోటనకయందుండ నేర్తు ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు అన్నిలో కంబుల ఉండ నేర్తు ఇది నడువడి అని ఎట్లు వక్కా నింతు పుని ముప్పో కలపోవ నేర్తు అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నిరుపులన్నీయుని నేర్తు ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటానని ఏం చెప్తాను లేండి, అంతటా ఉంటాను.
ఫలానా వాళ్ళ పిల్లాడినని నేను ఏం చెప్తానండి, వాళ్ళ మాట వింటే కదా, ఏదో నాకు తోచిన పనులు నేను చేస్తూ ఉంటాను. ఇది చదువుకున్నాను అడు చదువుకున్నానని చెప్పడం ఎందుకు? లోకంలో ఎన్ని చదువులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ నేను చదివానని అనుకోండి. ఇంతకు ముందు నాకు చాలా లక్ష్మి ఉండేది, ఇప్పుడు మాత్రం లక్ష్మి లేదు. అంటే బ్రహ్మచారిగా ఉన్నాను, కానీ నాకొక్క బలహీనత ఉంది, నన్ను ఎవరు తలుచుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రం నేను ఉంటూ ఉంటాను. ఇవన్నీ పైకి వినడానికి బ్రహ్మచారి లక్షణాల్లా కనపడుతుంటాయి. ఆంతరమనందు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని చెప్తున్నారు. పైకి చెప్పేటప్పుడు చక్కగా ఒక బ్రహ్మచారి గురించి చెప్పినట్టు చెప్తున్నారు. ఎక్కడెక్కడ మాయ కమ్మించి రాక్షస సంహారము తన అవతార ప్రయోజనము నెరవేర్చుకోవాలో అక్కడక్కడ అలా మాట్లాడగలిగినటువంటి లక్షణం ఉన్నవాడివి. అందుకని ద్విజిహ్వహా, నీకు 2 నాలుకలు. మన వాళ్ళు చూడండి, ఎప్పుడైనా ఇవాళ మాట్లాడిన మాట రేపు మార్చేశాడు అనుకోండి, అబ్బాయి నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదండి, ఎందుకన్నానండి అన్నాడు అనుకోండి. రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదండి అన్నాడు ఇవాళ. అంటే రేపు చిన్న భార్య వచ్చి కబురు చేసింది, ఓసారి రమ్మనండి కోటేశ్వర అన్నాడు. వెళ్ళాడు. ఏమిటి నిన్న మీరు నేను చెడ్డదాన్నని చెప్పారట? ఎప్పుడు చెప్పానమ్మా? నిన్న రాజుగారి పెద్ద భార్య మంచిదన్నారట. అవును, ఆవిడ నన్ను ఎప్పుడూ పిలుస్తూ ఉంటారు, ఏదో భాగవతంలో పద్యం చెప్పమన్నారు, మీరు ఎప్పుడూ పిలవను లేదు, నేను మిమ్మల్ని చూడను లేదు. మీరు అంతకన్నా మంచివారేమో, పెద్ద భార్య కన్నా చిన్న భార్య మంచిదని చెప్పడానికి నాకు మీతో ఎప్పుడూ పరిచయం లేదు, మీ దగ్గరికి రాలేదు కదమ్మా. అందుకని తెలుసున్న పెద్ద భార్య మంచిదని చెప్పాను తప్ప మీ గురించి నేనేమనలేదే. మొదటి రోజు రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నప్పుడు రెండో భార్య గురించి ఇంకో అర్థం వచ్చింది. ఇవాళ మీరు చెడ్డని నేను అనలేదే అనడంలో అది సత్యమే అయింది. ద్విజిహ్వాహా, 2 నాలుకలతో మాట్లాడుతుంటాడు. ఆ మాట ఎలా అయినా అన్వయం చేసుకుంటాడు, తనకి ఎలాగా పనికొస్తుందో అలా మార్చేసుకుంటాడు. ఒక్కొక్కరు చూడండి చాలా సాత్వికంగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ అందులోనే ఉంటుంది చురకంతా. ఎంత గొప్పగా మాట్లాడతారో. వెనకటికి పాపం ఇల్లాలు అడిగిందంటే, ఎప్పుడూ మా వాళ్ళనే తిడుతుంటారు ఏమిటండి, మీ వాళ్ళందరూ అంత పూజనీయులేంటి, మీ వాళ్ళని ఎప్పుడైనా తిట్టారా అని. ఫోన్లే, అదే కదా నీ కోరిక, మా వాళ్ళని తిట్టలేదనే కదా నువ్వు అనుకునేది. ఇవాళ తిడుతున్నాను సరేనా, మా అత్తగారు మామగారే చెడ్డవాళ్ళు, మీ అత్తగారు మామగారే మంచివాళ్ళు, సరేనా. మీ వాళ్ళని ఇవాళ నా వాళ్ళని తిట్టుకున్నాను కదా, మా అత్తగారు మామగారే చెడ్డవాళ్ళు. ఏమైంది? మళ్ళీ ఆవిడగా పడింది సొరక. ద్విజిహ్వహా, 2 నాలుకలు ఉన్నవాడు. స్వామి, నువ్వు ఎలా మాట్లాడి ఎలాగైనా మాయలో ముంచి అవతార ప్రయోజనాల్ని నెరవేర్చుకున్నవాడవన్న సంగతి బాగా వంటబట్టినటువంటి వాళ్ళం. రాసలీలలో అప్పటికప్పుడు మా అందరితో ఉన్నట్టుగా ఉండి మేము రాసలీలలో ఆనందం అనుభవిస్తూ చెల్వల మనధనమ్ము తెచ్చనో మల్లియలా రమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అని అడగవలసి వచ్చింది. కాబట్టి ద్విజిహ్వహ, నీకు 2 నాలుకలు ఉన్నాయి. ధరణీధర, ఆయన నేను భూమిని మోసేవాడిని అన్నాడు. అందుకని ద్విజిహ్వహ ఫణీంద్ర, నువ్వు ఆదిశేషుడు అని నేను అనుకుంటున్నాను. సరే, అక్కడికి నెగ్గలేకపోయాడు. ఆ తర్వాత పాపం ఏదో ఇంకొక ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. అనుకుని ఈసారి ఆవిడే సాక్ష్యంగా ఉన్నది చెప్పాడు. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. భక్తుల ముందు పరమాత్మ ఎలా ఓడిపోయి పొంగిపోతాడో చూడండి. ఈ ఓడిపోయి పొంగిపోయిన లక్షణం ఇప్పటిది కాదండి, కృష్ణతత్వంలో మీకు చూపిస్తాను నేను. ఘోరాహిమర్ది అన్నాడు, బాగా గుర్తొస్తుందని. ఎందుకని? ఈయన వల్లే ఉపకారం పొందారు వాళ్ళందరూ. కాళీయుడు వేడి సెగలు విడిచిపెడుతుంటే ఆ నీళ్లు తాగి చచ్చిపోయారు వాళ్ళందరూ. చనిపోతే తన కారుణ్య దృష్టితో బతికించి తాను దూకాడు ఆ కాళిందీ నది జలాల్లోకి. దూకితే గోపకాంతలు, గోపబాలురు, నందుడు, యశోద, బలరాముడు అందరూ వచ్చి ఒడ్డున నించున్నారు. ఒక్క బలరాముడు తప్ప మిగిలిన వాళ్ళందరూ గొంతెత్తి ఏడ్చారు ఆ రోజున. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఆ పాము మమ్మల్నన్నా కరవలేదు, నిన్ను కరిచిందని ఏడ్చారు. వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని రక్షించడం కోసమని ఎగిరి ఆ పాము యొక్క ఆ ఫణముల మీదకి, పడగల మీదకి దూకాడు. యమునా వీచి మృదంగ వజ్జములమ్రోయం తీర గోపౌఘర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్ష నిర్మర్దనచ్చము హృద్యద్భుత భీమమైప రగ దివ్యశ్రేణి చూచందివిన్ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూపబాపణ భృచ్చటామండలంబసహంపై
పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోనితం బెసగన్ దంస్ట్రల్ నుగ్గుగా గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ రోజున కాళీయమర్దనం చేశాడు. ఆ యమునా నది ఒడ్డున ఉన్నటువంటి గోపకాంతల యొక్క ఆనందంతో కూడిన అరుపులు పాటగా, యమునా నదీ కెరటముల యొక్క చప్పుళ్ళు మధ్యల ధ్వనిగా, అది రంగస్థలంగా కాళీయుడి పడగల మీద నాట్యం చేసి ఘోరాహిమర్ది, కాళీయుణ్ణి మర్దించాను. ఆ రోజున నువ్వు ఎదురుగుండా ఉన్నావు, నీకు గుర్తులేదు అని అడిగితే ఆవిడ ఎంత చమత్కారో చూడండి. వెంటనే ఆవిడంది కిమసి ఖగపతి, అయితే గరుడుగా అంది ఆవిడ. మరి గరుత్మంతుడు కూడా మర్దిస్తాడు కదా పావుల్ని. ఆఖరికి తనకున్న గొప్ప నామం ఆయన చెప్పాడు మహానుభావుడు. కాదు కాదు, నో హరిహి, నేను హరిని అన్నాడు. హరిహరులు హరిహరులు అంటుంటాం మనం. హరి అన్న మాటకి తేలికైన అర్థం మీ పాపములను హరించేటటువంటి స్వభావం ఉన్నవాడు. దుఃఖమునకు ఏది కారణమో మీరు చేసిన పాపమే. మీ దుఃఖమునకు కారణమైన పాపమును హరించగలిగినటువంటి కారుణ్యమూర్తి. అందుకే వెంకటేశ్వరుడిగా వచ్చాడు కలియుగంలో. ఆ వచ్చినటువంటి వాడు కేవలం పాపములు అన్నీ ఉండేటటువంటి వెంట్రుకలని, ఆశ్రయస్థానములు వెంట్రుకలు కనుక తల వెంట్రుకలను తాను తీసుకుని ఆ రూపంలో మీ పాపాలని తీసేస్తాడు. వేం అంటే పాపం, కటతీతి ఇతి వెంకట. అలా పాపములను తొలగించి మీకు దుఃఖములు లేకుండా మీకు సుఖములు కలిగేటట్టుగా అనుగ్రహిస్తాడు. అంతటి కారుణ్యమూర్తి. అందుకని నా పేరే అది అసలు, హరిహి అన్నాడు. ఆవిడెంత చమత్కారి. ఆవిడంది, ఓహో హరి అంటున్నావా, కిం కపీంద్ర, అయితే నువ్వు కోతివా, పెద్ద కోతివా అని అడిగింది. ఎవరైనా ఏ మాటైనా భరించగలరు, కానీ లోకంలో తన ప్రియురాలే ప్రియుణ్ణి పట్టుకుని ఓ కోతి ఇలా రెండందనుకోండి, చాలా బాధగా ఉంటుంది మనస్సు. అక్షరం పలకలేకపోయానండి, పొరపాటున పలికాను అని సర్ది చెప్పుకున్నా ఎవరైనా గబుక్కుని కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి, నిజంగానే అన్నాడా, తడబడి అన్నాడా, లేకపోతే ఏదైనా మనసులో పెట్టుకుని అన్నాడా, ఇంతమంది అన్నది ఈయన ఎందుకు అనలేకపోయాడు, తా దగ్గర తా ఎందుకు పలికిందనిపిస్తుంది. ఆ కోతి అనగానే అవతల వాడికి చాలా బాధేస్తుంది, నేను అలా ఉన్నానా అనిపిస్తుంది. కాబట్టి ఆఖరణ ఈ మాట అనేటప్పటికీ ఇంత పరమాత్మకి ఇంకో నామం గుర్తు రాలేదు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇన్ని నామాలతో పిలిపించుకుని ఆ నామం పిలిచేటప్పటికి పరిగెత్తుకొచ్చే లక్షణం ఉన్నవాడు. ఇన్ని లక్షణాలున్నవాడు తన నామాలు తాను చెప్పుకున్నాడు సృష్టిలో. ఇలా ఎక్కడా ఉండదు. తన నామాలు తను చెప్పుకోవడం ఏంటండి, తన నామాలు తాను చెప్పుకుంటే తనని గుర్తించడానికి అవకాశం లేకుండా పోయి ఆవిడ గుర్తించలేదు. గుర్తించనట్టు నటించి ఆవిడ కొత్త చమత్కారంతో అన్వయం చేసింది. ఇప్పుడు ఆవిడికి ఇంకా పాపం జవాబు చెప్పలేకపోయాట. ఎవరు జవాబు చెప్పలేకపోయాడు? ఎవడు సమస్త వాంగ్మయమునకు ఆధారమో, ఎవడు సమస్త వాంగ్మయమునకు అకార రూపుడై ఉన్నాడో అటువంటి వాడు ఇంకొక నామం చెప్పుకోలేక గోపకాంత ప్రతివచనజిత, ఆ గోపకాంత పలికినటువంటి పలుకుల చేత ఓడిపోయి నోట మాట రాక నేల వంక చూపులు చూస్తూ నిలబడిపోయినటువంటి కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఏమిటండి ఇది? గెలిచిన వాడిని రక్షించమని అడగాల, ఓడిపోయిన వాడిని రక్షించమని అడగాల? లోకంలో సాధారణంగా ఇద్దరు దెబ్బలాడుతున్నారు అనుకోండి, ఒకరు గెలిచారనుకోండి, మీరు ఎవరిని అడగాలి? ఆ గెలిచిన ఆయన పంచలు చేరాలయా, మమ్మల్ని రక్షించండి, మాకు ఇలాంటిది నేర్పుదురు, కొంచెం ఇలాంటి భాష్యం చెప్పడం అని చెప్పాలి. లీలాశుకుడు ఇదంటలేదు. ఓడిపోయినటువంటి కృష్ణుడున్నాడే, ఆయన మమ్మల్ని రక్షించుగాక. ఇదేమిటి, ఓడిపోయిన వాడిని రక్షించమని అడగడం ఏంటి అంటే, ఇందులో లీలాశుకుడు చూస్తున్న తత్వం ఇంకోటి ఉంది. కృష్ణ, ప్రపంచంలో అన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఓడిపోవడం. నీకు ఈ లక్షణం ఇవ్వాల్టిది కాదు. నీకు భక్తుల చేతిలో ఓడిపోవడం అంత పెద్ద సన్మానం ఇంకోటి లేదు. ఒకానొకనాడు కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎవరో వచ్చారు కృష్ణ పరమాత్మ వైపు నుంచి, అర్జునుడి వైపు నుంచి వచ్చి చెప్పారు, భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపతి కురుక్షేత్రంలో కౌరవుల వైపు. కృష్ణుడు రథసారథ్యం చేస్తాట, అర్జునుడి రథం నడుపుతాట, అస్త్రం పట్టట, ఆయుధం పట్టట. అంటే భీష్ముడు ఒక చిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆయుధము పట్టనని ప్రతిజ్ఞ చేసిన వాడు పరమాత్మ అన్న విషయం భీష్ముడికి తెలీదా? స్పష్టంగా తెలుసు.
తెలుసుండి ఏమని ప్రతిజ్ఞ చేశాడు? పరమాత్మ యొక్క ప్రతిజ్ఞని నేను భంగం చేయిస్తాను, ఆయన ప్రతిజ్ఞ భంగం అయిపోయేటట్టు చేస్తాను, పట్టిస్తాను ఆయుధం అన్నాడు. ఇప్పుడు కురుక్షేత్రం ప్రారంభమైంది. భగవంతుడి చేత ఆయుధం ఎలా పట్టించచ్చో, ఈశ్వరుడే చేసినటువంటి ప్రతిజ్ఞ ఎప్పుడు పక్కన పెట్టేస్తాడో భీష్మాచార్యుల వారు లోకానికంతటికీ నేర్పాడు. ఎప్పుడు చేశాడో తెలుసా అండి ఈ స్థుతి? ఆఖరణ అంపశయ్య మీద పడుకున్నప్పుడు చేశాడు మహానుభావుడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన ఓర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించు రయమునపైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్విసి కవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అన్నాడు. ఆనాడు భీష్మాచార్యుల వారు కృష్ణుడితో ఆయుధం పట్టించడం కోసమని ఎడతెరిపి లేకుండా అర్జునుడి మీదకి బాణాలు వేశాడు. వేస్తే కృష్ణ పరమాత్మ ఇంకా తిరిగి బాణం కూడా వెయ్యలేని స్థితిలోకి వచ్చేసినటువంటి అర్జునుడు ఏమిటి బాణాలు వేయలేకపోతున్నాడు ఏమిటని ఇలా వెనక్కి తిరిగి చూశారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అర్జునుడు. ఒంటి నిండా రక్తధారలు కారిపోతున్నాయి. తాను ఎదర కూర్చుని సారథ్యం చేస్తుంటే తనని నమ్ముకుని యుద్ధంలోకి దిగినటువంటి వాడు, కృష్ణుడు ఉన్నాడు అన్న పూనికతో ఉన్నవాడు, తనకి పరమభక్తుడైనటువంటి వాణ్ణి స్వచ్ఛంద వరం ఉంది కదా అని ఇన్ని బాణాలేసి కొట్టేస్తాడా? చూడి భీష్ముడిని ఏం చేస్తాను అనుకున్నాడు. అంతే మర్చిపోయాడు. ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశానన్న విషయం మర్చిపోయాడు. ఒక్కసారి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా అంపశయ్య మీద పడుకుని చెప్పుకుంటున్నాడు మహానుభావుడు భీష్ముడు. పొంగిపోతూ ఆ రోజున రథంలోంచి దూకేస్తే కుండలాలు రెండు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశం అంతా కప్పేసింది. ఒక్క దూకడంలో ఆయన కడుపులో ఉన్నాయేమో లోకాలన్నీ కదిలిపోయాయి. భీష్ముడి మీదకి కోపంతో పరిగెత్తుకొచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి యుద్ధభూమిలో కింద పడిపోయింది. అర్జునుడు రథంలోంచి కిందకి దూకి ఆ ఉత్తరీయం తీసి చేత్తో పట్టుకుని, బావా అర్జునుడు చేత కాకపోతే, యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటుంది లోకం, వద్దు బావా వదిలేయి అని వెంట పడుతున్నాడు. నిన్ను చంపుతానని నీ మీద ఇన్ని బాణాలేస్తాడా? నేను నీ ఎదరుండగాను చూడి ఇవాళ ఏం చేస్తాను, ఏనుగు మీద పడి చంపేసేటటువంటి సింహంలా ఇవాళ భీష్మాచార్యుల వారి యొక్క గుండెలు వ్రక్కలు చేసేస్తానని సుదర్శన చక్రం పట్టుకుని నా వైపుకు పరిగెత్తుకొచ్చేశాడు. ఆ రోజున ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞ మర్చిపోయాడు. తన భక్తుడి జోలికి వెళ్ళేటప్పటికీ, తన భక్తుడి జోలికెడితే తన ప్రతిజ్ఞ పోతుందని కూడా చూసుకోకుండా మర్చిపోయిన ఆ కృష్ణుడున్నాడే, ఆయన నన్ను రక్షించుగాక అని అంపశయ్య మీద పడుకుని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. భక్తుల చేతిలో ఓడిపోవడం పరమాత్మకి ఎంత ఆనందం మహానుభావుడికి. ఓడిపోయి దెబ్బలు తిని సంతోషపడిపోయి వాటిని ఆభరణాలుగా స్వీకరిస్తూ ఉంటాడు. అంతటి భక్తపరాధీనుడు కనుక లోపలనున్న గోపిక చేత ఓడింపబడినటువంటి కృష్ణుడు పరమ ప్రసన్నుడు, చాలా సంతోషపడిపోతాడు. ఓహోహో, ఇవాళ నా నామాలు నేను చెప్పుకునే స్థితి వచ్చింది. అసలు లోపలున్నావిడ చెప్పాలి నా నామాలు, నేనే చెప్పుకున్నాను. నా నామాలు నేను చెప్పుకున్నా కూడా నేనెవరో నేనే ఆవిష్కరించుకోలేని స్థితి వచ్చింది. ఋషులు నా గురించి చెప్పారు, వేదాలు నా గురించి చెప్పాయి, భక్తులైన వారు నన్ను తెలుసుకున్నారు, నా నామాలు చెప్పుకున్నారు, పిలిచి నామము చేత నామిని పట్టుకున్నారు. నేను ఇది ఆఖరికి చెప్పుకోలేని స్థితిలో, వాక్కులేని స్థితికి నన్ను తీసుకెళ్లిపోయింది. ఏమీ ఈవిడ శక్తి. నా హరి అన్న నామం పనికిరాలేదు, చక్రి అన్న నామం పనికిరాలేదు, ఘోరాహిమర్ది ఆవిడే సాక్ష్యం పనికిరాలేదు. నేను ఎన్ని చెప్పినా ఇంకో అన్వయం చేస్తోంది. ఇంకా నేను ఈవిడితో ఏం మాట్లాడగలను అని అసలు లోకమునకు మాటలు నేర్పగలిగినటువంటి వాడు మాట్లాడలేకుండా చేసినటువంటి ప్రజ్ఞ కలిగిన గోపిక ఆ ప్రజ్ఞ పొందినది నీ కారుణ్యము చేతనే ఈశ్వరా. అలా ఓడిపోవడం నీకెంత ఇష్టమో, ఆ ఓడిపోయిన నాడు ఎంత ఆనందపడిపోయావో. ఆనందపడిపోయి ఓడిపోయిన వాడు తల ఉంచుకుంటే సిగ్గుపడాలి. నువ్వు అలా ఓడిపోయి తల ఉంచుకోవడంలో ఎంత పొంగిపోయావో. ఆ పొంగిపోతున్న నీ రూపము మమ్ములను కూడా రక్షించుగాక. ఈ దర్శనాన్ని మీకు ఇవ్వడానికి
ఆ సౌలభ్యాన్ని మీకు ఆవిష్కరించడానికి, ఆ కృష్ణ తత్వమును మీ ముందు తీసుకొచ్చి పెట్టడానికి లీలాశుకుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కాదు, గొప్ప ఔదార్యం, మహాత్యాగం. నేనైతే అంటాను, నేను ఒక ధ్యానమునందు ఒక విషయాన్ని అనుభవించాను అనుకోండి. ఒక విషయాన్ని అనుభవిస్తే వాళ్ళకి వీళ్ళకి చెప్పామనుకోండి, పేర్లు పద్దులు పెట్టారనుకోండి, వంకర మాటలు మాట్లాడారనుకోండి, దాని అందం పోతుంది. అయినా నేను ఎందుకు చెప్పాలి వాళ్ళందరికీ? నేను ధ్యానంలో అనుభవించింది నా సొత్తు. మాకేవో కనపడుతుంటాయో అంటాం, అంతే, చెప్పం. కానీ ఆయన అలా అనలేదు లీలాశుకుడు. శబ్దములు చేయలేక ఇంక తన నామము చెప్పుకోలేక నిలబడిపోయిన కృష్ణుని యొక్క సౌలభ్యాన్ని మీకు శ్లోక రూపంలో, శబ్ద రూపంలో మీకు అందించి ఆయన కృపని, ఆయన అనుగ్రహాన్ని మీ మీద వర్షింపచేశారు. మన ఋషులు ఇంతటి తాత్వికులు, మన ఋషులు ఇంతటి ఔదార్యమూర్తులు తప్ప మేము చెప్పేది ఎవరు వింటున్నారో, మేము చేసే ప్రార్థనలు ఎవరు చేస్తున్నారో, మేము చెప్పిన మార్గంలో ఎవరుంటారో వారికి మాత్రమే ఈ రక్షణలు కలుగుతాయని చెప్పిన వారు కారు. వారు ఏది చెప్పిన మహా, ఇది అందరికీ వర్తిస్తుంది, ఎవరెవరు దీన్ని పట్టుకున్నారో వాళ్ళందరికీ ఇది వర్తించాలి అని విశాల హృదయంతో, ఔదార్యంతో, ఎల్లలు లేక, హద్దులు లేక, సంకుచితత్వము లేక తాము అనుభవించినటువంటి ఆనందాన్ని శాబ్దిక చిత్రంగా గీసి మీకు అందించినటువంటి మహాపురుషులు. వాళ్ళ యొక్క రుణం ఎలా తీరుతుంది? మీరు కనీసం ఒక కృష్ణకర్ణామృతం పుస్తకాన్ని మీ ఇంట్లో పెట్టుకోవాలి, మీరు చదవాలి, మీ పిల్లలకి చెప్పాలి, చెప్పి సంతోషించాలి. మీరు తెలిసి చదివినా తెలియక చదివినా పరమాత్మయే చెప్పుకున్నటువంటి పేర్లున్నాయి అందులో. గొప్ప గొప్ప నామములు, మాధవ, లక్ష్మీ కటాక్షం, ఘోరాహి మధ్య, నాడుల యందు జ్ఞాన ప్రసరణ చేయించగలిగినటువంటి నామం. ఇలాంటి నామములు ఈశ్వరముఖంగా పలకబడ్డాయి. ఆ శ్లోకాన్ని మీరు ఇంట్లో చదువుకుంటున్నారనుకోండి, మీ పిల్లలకి నేర్పారనుకోండి, మీ పిల్లలు చదువుతున్నారనుకోండి, అది ఇంట్లో సర్వ మంగళములకు హేతు అవుతుంది. ఎందుకంటే ఈశ్వరనామములు అందులో ఉన్నాయి. పోతన గారు అంటారు భాగవతంలో, ఎవడు పతనావస్థ వైపుకు వెళ్ళిపోతున్నాడో వాడు ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అత్యంత సులభమైన భగవన్నామమును పలకడానికి ఇష్టపడడు. వాడి గురించి నువ్వెందుకు బెంగపెట్టుకుంటావు? వాడికి నా నామం పలికి ఉద్ధరింపబడేటటువంటి అదృష్టం లేదు. నా నామాన్ని దూరంగా పెట్టి, అమ్మో ఆ నామం పలకడమే అని నా పేర్లన్నీ పక్కన పెట్టుకుని పరికిమార్ల పేర్లు పట్టుకు తిరుగుతుంటారు. వాడు పతనం వైపుకు పోతున్నాడు, వాడి గురించి నీకెందుకు బెంగ? నా నామం పలకని వాడు పతనావస్థని పొందుతున్నవాడు అంటాడు. కనుక మనకి ఇటువంటి కృప చేసిన వాడు లీలాశకుడు. కాబట్టి ఆ రెండవ లీల ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఆయనకి దర్శింపచేశారు. వేరొక చోట కృష్ణ పరమాత్మని నిజంగా ఎంత గొప్ప దర్శనం చేశాడో లీలాశకుడు. తాను దర్శనం చేసి దీని విషయంలో ఎర్రసిరాతో మీరు జాగ్రత్తగా గీత గీసి పెట్టుకోవలసినటువంటి ఒక విషయాన్ని కూడా నిక్షేపించారు ఆ శ్లోకంలో. అందులో అంటారు, ఒకానొక రోజు ధ్యానమునందు లీలాశుకునకు దర్శనమైంది కృష్ణ పరమాత్మ. ఎటువంటి కృష్ణ పరమాత్మ దర్శనమైనాడు అంటే, గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతై అనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతి మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఎవరికి నువ్వు నమస్కరించినంత మాత్రం చేత నీ బంధనములు ఊడిపోతాయో, కర్మపాశములు తెగిపోతాయో, పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి రూపాన్ని లీలాశకుడు దర్శనం చేశాడు. ఎటువంటి కృష్ణుణ్ణి చూశారట ఆయన ధ్యానమనందు అంటే, గోధూళిధూ సరిత కోమల గోపవేషం. నిజంగా పరమాత్మ గోపాల బాలుడా అంటే అత్యంత కోమలమైనటువంటి అవయవములతో కూడినటువంటి వాడై, గోధూళిధూ సరిత. సాధారణంగా మనం చూడండి, ధూళి మీద పడుతోంది అనుకోండి, అబ్బా దుమ్మొస్తోందండి అని దూరంగా వెళ్ళిపోతాం. ఆయన పొంగిపోయాడు, నా మీద ఆవుల దూడల డెక్కల మించి రేగినటువంటి ధూళి పడుతుందని. భీష్ముడు పొంగిపోయాడు. హయరింకార్ముక ధూళి ధూసర పరిన్యస్థాల కోపేతమై రయజాతశ్రమతో యుబిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జగమం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియో బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నన్నాడు. ఎటువంటి పరమాత్మ! కేవల సంకల్పము చేత లోకముల యొక్క సృష్టి స్థితి లయములు చేయగలిగినటువంటి వాడు
అర్జునుడికి విజయాన్ని కట్టపెట్టడం కోసమని సారథిగా నిలబడితే భీష్ముడు ఆయన మీదకి బాణప్రయోగం చేస్తే ఆ బాణముల చేత దెబ్బలు తిన్న శరీరము కలిగినటువంటి వాడై ముందు వెళుతున్నటువంటి గుర్రముల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి ఒళ్ళంతా కప్పేస్తే మట్టి పట్టినటువంటి ఆ కృష్ణుని యొక్క సౌలభ్యానికి నేను నమస్కరిస్తున్నాను, ఆయన నన్ను రక్షించాలన్నాడు భీష్ముడు. అలా కృష్ణ పరమాత్మ ఈ లోకంలో పుట్టగానే పొంగిపోయిన వాటిల్లో కొన్ని ఉన్నాయని చెప్పారు పోతన గారు. క్రేళ్లురికి మసలిలే గల్లు మల్లడిగొని రంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదువుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. కృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు వాటికి నోరు లేకపోయినా ఆ ఆవులు ఆనందాన్ని పొందేట. మీరు చూడండి, గానం నోటీస్ అంటారు. కొన్ని మనం అసలు గుర్తించాం. ఒక కావ్యం చదివినా, ఒక పురాణం చదివినా, ఒక ప్రబంధం చదివినా ఆ పేజీలు గబగబా తిప్పేస్తాం. ఎప్పుడైనా లోకమునకు ఉపకారము చేసేటటువంటి వారు, శుద్ధ సత్వము కలిగిన వారు, ఈశ్వరాంశ సంభూతులు, ఇటువంటి వారు జన్మించినప్పుడు ప్రకృతి పరవశిస్తుంది. వెంటనే వర్ణన చేస్తారు కవులు. నీరు నిర్మలంగా ప్రవహించింది, ఆకాశమంతా అత్యంత ప్రకాశవంతంగా ఉంది, జంతువులన్నీ చాలా ఆనందాన్ని పొందాయి అని. తెలియాలా పుట్టినవాడు పరమాత్మని? తెలియక్కర్లేదు. తెలియకపోయినా ఈశ్వరుడు ఒక రూపాన్ని తీసుకుని పుట్టగానే ఆవులు దూడలు పొంగిపోయాయి. ఎలా పొంగిపోయాయంటే క్రేళ్లురికి మసలిలే గలు. ఆవు దూడ గెంతినట్టుగా గేది దూడ గెంతదు. గేదె దూడ అలా పడుతుంది. ఆవు దూడ పుట్టగానే కొంచెం 4 అడుగులు వేసేటప్పటికి చెంగును గెంతుతుంది. కృష్ణుడు పుట్టగానే ఆవు దూడలు పొంగిపోయి గెంతులేసేయట. ఎద్దులు మోరలెత్తి పెద్ద అరుపులు అరిచేయట. సేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేయట. ఎందుకని? మాధవుడు జన్మించాడు, కృష్ణుడు జన్మించాడని పొంగిపోయేట. ఆవులు దూడలు ఆ రోజుల్లో పొందినటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? అవి నోరు లేనివి కావచ్చు, అయినా వాటికి రక్షకుడిగా వెంట వెళ్ళినటువంటి వాడు పరమాత్మ. రోజు ఆ ఆవులు దూడలు ఎద్దులనన్నిటినీ స్పృశించేవాడు, వాటిని కడిగేవాడు, వాటిని గడ్డి పెట్టి తోమేవాడు, వాటి పాలు పితికేవాడు, వాటికి కుడితి పెట్టేవాడు, వాటికి చిట్టు పెట్టేవాడు, వాటికి తౌడు పెట్టేవాడు. అక్రూరుడైతే అసలు పొంగిపోయాడు. ఇప్పుడు నాకు పశువుల శాలలో కృష్ణ దర్శనం అవుతుందని చెప్పుకున్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మ లీలాశుకుడికి దర్శనమిస్తున్నాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం. గోపాల బాలుడిగా, చిన్ని కృష్ణుడిగా, ఒళ్ళంతా గోధూళితో. ముందేమో బోలెడన్ని ఆవులు, ఒక్క నందుడికే కొన్ని వేల ఆవులు. ఈ ఆవులు, ఈ దూడలు, ఈ ఎద్దులు ఇవన్నీ అంబా నడుచుకుంటూ, అందులో సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్నటువంటి ఆవుల యొక్క అల్లరి చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మా నడుచుకుంటూ వచ్చేస్తుంటాయి. వాటి కోసం అని చెప్పి ముందు ఎక్కడో ఆవు ఉంటుంది, మిగిలినవేమో దూడలు ఎద్దులు అడ్డొచ్చేస్తాయి. ఈ వెనక నుంచి దూడలు తల్లి కోసం అంబే అని వరుస్తుంటాయి, వెనక్కి తిరిగి అంబే అని ఆవు ఆగిపోతుంది. ఈ ఆవు దూడ కలిసిపోవాలి. ఈ మధ్యలో ఏ ఎద్దో కుమ్ముతుంది, అవి కుమ్ముకుంటే ఆ కొమ్ములు వచ్చి గుచ్చుకుంటాయి. వీటిని జాగ్రత్తగా నియంత్రించగలిగినటువంటి వాడు ఒకటి ఉండాలి. ఈ దూడల మధ్యలోకి పరిగెత్తికి వెళ్ళగలగాలి, వాటిని పట్టుకోవాలి, విడదీయాలి. ఎవరి ఇంటిలోకి వెళ్ళవలసిన దూడల్ని ఆ ఇంట్లోకి తొయ్యాలి. అవి కొన్ని వెడతాయి, కొన్ని వెళ్లకుండా అలా వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ దాన్ని పట్టుకుని తీసుకురావాలి. మనకి చూస్తే ఇన్ని ఆవులు, ఇన్ని ఎద్దులు, ఇన్ని దూడల్లో దిక్కుమాలిందో 10 కాకులు గోడ మీద వాలితే 10 ఎగిరిపోతే ఇందులో 8వ కాకి ఎక్కడ వాలిందంటే మనం చెప్పలేం. అంటే కాకి ఎక్కడ వాలిందని నేనేం చెప్పను, అన్ని ఊళ్ళో ఉన్నాయంటాం. కానీ గోపాల బాలులకు అదో లక్షణం ఉంటుంది. చాకలి చూడండి, ఎన్ని బట్టలు పట్టుకెళ్ళినా మన చొక్కా మనకి తెచ్చేస్తుంది. అదో గొప్ప ధారణాశక్తి. అలాగే ఆవులు తోలేటటువంటి వాళ్ళు ఎవరావేదో తీసుకొచ్చి కట్టేస్తారు గుమ్మల్లో. అందులో ఆ రోజుల్లో ఏదో 1 ఆవు 2 ఆవులు కావు, కొన్ని వేల ఆవుల మందలు పెడుతుండేవి. ట్రాఫిక్ ఏం లేదు, ఉన్నవివే ఐశ్వర్యం అక్కడ. ఇన్ని ఆవులు వెళ్ళిపోతుంటే గోపాల బాలురు వచ్చి చెప్తుండేవారట, కృష్ణ ఈ ఇంట్లో 200 ఆవులు కట్టాలి. 200 ఆవులు కట్టాలంటే పొగరబోతావులు చాలా ఉన్నాయి కృష్ణ, పొడి చేస్తాయి. నువ్వు ఇలా వచ్చి ట్రర్ అన్నావంటే చాలు. గయోపాఖ్యానంలో వర్ణిస్తాడు. నువ్వు ట్రర్ అన్న మోయగలమే అని అదే శబ్దాన్ని వేసాడు శిశపద్యంలో మహానుభావుడు. అందుకని ఆ ఆవుల్ని దూడల్ని నిన్ను చూసేటప్పటికి మాత్రం మాట వింటాయి. నువ్వు వాటిని తీసుకొచ్చి ఇలా పలుపు కట్టేస్తుంటే మమ్మల్ని అయితే కొమ్ములు పెట్టి పొడి చేస్తాయి, నిన్నైతే పొడవవు.
చక్కగా వచ్చి నాలుక పెట్టి నాకుతాయి. అదేమిటో నిన్ను చూస్తే అంత ఇష్టం ఆవులకి దూడలకి. కొంచెం కృష్ణ కృష్ణ మా ఇంట్లో ఈ 200 ఆవులు కట్టేవా అంటే ఇంకోటి పరిగెత్తుకొచ్చి వాడిని తోసేసి, అలా కాదు కృష్ణ, వాళ్ళ ఇంట్లో 200 ఆవుల్లో 10 ఆవులే పొగరబోతావులు, మా ఇంట్లో కట్టవలసినటువంటి ఆవుల్లో 70 ఆవులు పొగరబోతావులు, 80 ఎద్దులు పొగరబోతెద్దులే. మొన్న చూడు గట్టిగా బిర్ర బిగుసుకుంటుంది ఒక్కొక్క ఎద్దు. మీరు పలు పట్టుకుని ఎంత లాగండి రాదు. మీరు అది రావట్లేదు కదా అని పలు పట్టుకుని గట్టిగా లాగుతున్నారు అనుకోండి, ఒక్కసారి పరిగెత్తుకొచ్చి పొడుస్తుంది. ఇంత ఒక్కసారి అది వచ్చేయడంలో వీడు డామ్మని కింద పడిపోతాడు. అది పరిగెత్తుకొచ్చి తొక్కేస్తుంది, పొడి చేస్తుంది. ఇంతంత పెంకావులు ఎద్దులు ఉన్నాయి కృష్ణ, ముందు మా ఇంటికి రా అంటే మా ఇంటికి రా అని చెప్పి అటు ఇటు చేతులు పట్టుకు లాగుతుంటే ఎవరిని? సాక్షాత్తు పరమాత్మ. ఎవరికి ఇస్తున్నారు? ఎంగిలి ఉట్లు. వాళ్ళు స్నానం చేయరు, పొద్దున్న మొలగడిగితే తలగడగరు, తలగడిగితే మొలగడగరు. ఇలాంటి వాళ్ళు ఎంగిలి ఉట్లు. పైగా తిన్నదేమిటి? ఆ కృష్ణ పరమాత్మతో కలిసి ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా, సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా, కూచుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ లతల్ పత్రంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించిరతన్ గోపాలకుల్ భర్గవ భూవర అని ఆ రోజున ఆ గోపాల బాలురు తిన్నా కృష్ణుడితోటే, తాగినా కృష్ణుడితోటే, ఆడుకున్నా కృష్ణుడితోటే, పశువులు కట్టవలసి వచ్చినా కృష్ణుడితోటే. అప్పుడు ఈయనంటట, ఒరే నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇక్కడ 60 ఆవులు కదా నీ కట్టేస్తాను గబగబా అని చెప్పేసి ఆయన పేరు పెట్టి పిలిస్తే మాత్రం వచ్చేయాల్సిందే ఆవు. ఓ పాంచజన్యమా, ఓ నారాయణ, ఓ గోవింద, ఓ కేశవ, ఓ శివ, ఓ సాంబ రండి అనేటప్పటికి మందలో ఎక్కడున్నా సరే అంబా అని అరుచుకుంటూ వచ్చేసి కట్టుకోయల దగ్గర నించునేటప్పటికి నవ్వుకుంటూ వెళ్ళి గబగబా గబగబా వాళ్ళ ఇంట్లో కట్టేస్తుండేవాడు. ఏమి కర్మ, ఎక్కడి పరమాత్మ. ఆయన అంటున్నాడు, గోధూళిధూ సరిత గోమల గోపవేషం. ఒక చిన్న గోపాల బాలుడిలా అమ్మ కట్టినటువంటి ఓ చిన్న పట్టుదట్టి, ఆ మెడలో తగిలించుకున్న ఉట్టి, అందులో పెట్టుకున్న ఆ ఎంగిలి అన్నం తినేసినటువంటి పాత్రలు, ఆ ఉట్టి ఓ చెట్టు కింద పెట్టి ఓ చేత్తో కర్ర పట్టుకుని ఆ కొమ్ము బూర ఊదేటప్పటికి ఆవులు రావాలి, ఎద్దులు రావాలి, దూడలు రావాలి. ఆ దూడలు పాలు తాగేయకూడదు. వీటినన్నింటినీ గబగబా కొయ్యలకు కట్టేస్తుంటాడు. ఈ కట్టేయడంలో ఆ తోకలు ఊపుతుంటాయి. ఆ తోక వచ్చి తగులుతుంటుంది. ఆ ధూళి అంతా రేగిపోతుంటుంది. ఈ గోధూళి అంతా వచ్చి ఒంటి నిండా మట్టి పట్టేసి ఉంటాడు. ఇంత మట్టి పట్టేసి ఆ ఆవుల బురదలోకి వెళ్ళి అవి తాగినటువంటి కుడితి అవి పడిపోయి ఉంటే అవి అక్కడ మలం విసర్జించి, గోమయం విసర్జించి, గోమూత్రం విసర్జిస్తే ఆ దూడల్ని వాటిల్లోకి వెళ్ళి పట్టుకుని తీసుకొస్తుంటే ఆ కాళ్ళు పాదాలు ఇక్కడి నుంచి బురదే. ఎక్కడి పరమాత్మ, ఎక్కడి పాదాలు. యోగులు కొన్ని కోట్ల జన్మలు సంసారములు విడిచిపెట్టి తపస్సు చేస్తే దర్శనము కానటువంటి పాదములు. అటువంటి పాదములు తమంత తాముగా గోపాలుల ఇళ్లలోకి ప్రవేశించాయి. సాయం తనే ప్రతి గృహం పశుబంధనార్థం. వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి పరిగెత్తికెళ్లి పశువులు కడుతుండడం. పైగా ఇంట్లో వాళ్ళు, కృష్ణ ఇంకొక 2 ఆవులు రావాలి, కొట్టకొయ్యలు ఖాళీ, ఏ ఆవులో చూడు అంటే వాళ్ళు హాయిగా ఏ పాలో తాగుతూ కూర్చుని గిన్నెలెట్టుకుని పాలు పితుక్కోవడానికి సిద్ధం అవుతుంటే ఇంకా 2 కదా రావాలి, కేశవ, గోవింద, ముకుంద, నారాయణ, మాధవ, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సాంబ, శివ, హర, హరి అన్ని వచ్చేసాయి. పాంచజన్య రావాలి, ఏంటి తర్వాత శివధను, ఈ 2 రావాలి. పాంచజన్య అనేటప్పటికి ఆవు రావాలి, శివధను అనేటప్పటికి ఇంకో ఆవు రావాలి. వచ్చేసాయి 2 కట్టేశానండి. ఏ గోపాల బాలుడు ఆ ఇంట్లో కట్టుకోట. కృష్ణుడి ఆవులు మాత్రం అన్ని వెళ్లి చక్కగా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మిగిలిన అటు పారిపోయేదోటి, ఇటు పారిపోయేదోటి, తోకెత్తి పరిగెత్తేదోటి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, దాన్ని పట్టుకోవాలి, మళ్ళీ తీసుకొస్తూ ఉండాలి. తీసుకొచ్చి సాయం తనే ప్రతి గృహం పశుబంధనార్థం. అందరి యొక్క పాశములను విప్పి అనుగ్రహించగలిగిన పరమాత్మ సాయంకాలం వేళ ప్రతి ఇంటికి వెళ్లి పశువుల యొక్క పాశములు పట్టుకుని గుంజలకు కడుతున్నాడు. ఏమి ఆశ్చర్యం, ఎంత సులభుడైపోయాడు. ఆవులు, దూడలు, గోపాల బాలురు, గోపకాంతలు, గోపపురుషులు వీళ్ళందరూ ఆయన్ని చూస్తున్నారు, ఆయనతో ఆడుకుంటున్నారు.
సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం. ఈ మాట మీరు ఒడిసి పట్టుకోవాలి. ఇలా వెడుతున్నవాడు ప్రాకృత బాలుడు కాడు, చేతకానివాడు కాడు. ఆయన నిజంగా ఆవుల్ని దూడల్ని కట్టుకోవలసిన వాడు కాడు. అచ్యుత శిశుం వేసేశాడంతే విలాసు. అచ్యుతుడు అంటే తేలికగా చెప్పాలంటే 6 వికారములకు అందనివాడు, వికారములకు అతీతమైన వాడు, సత్యమైన వాడు, సర్వకాలముల యందుండువాడు. అటువంటి వాడు ఇవాళ ఒక గోపబాలుడిగా తాను కూడా ఓ చిన్న పంచె కట్టుకుని, ఓ ఎంగిలికుండ ఆ ఉట్టిలో పెట్టుకుని, కర్ర పట్టుకుని పశువుల్ని కడుతూ అందరిళ్లల్లో కెడుతూ ఆ చిన్ని కృష్ణుడే పెరిగి పెద్దవాడయ్యాడమ్మా అని ఆయన్ని పిలుస్తుంటే, వికారములు లేనివాడు వికారములను, తనకంటూ చెయ్యవలసిన కర్మ లేనివాడు ఒక కర్మ చేస్తూ, అసలు తాను చెయ్యవలసిన కర్మకి వ్యతిరేకమైన కర్మ చేస్తూ ఆయన పనేమిటి? ఎవరు కృష్ణుణ్ణి ధ్యానించారో వాళ్ళ పాశములు విప్పేయాలి. ఇవాళ పాశములతో పశువుల్ని కడుతున్నాడు. ఎంత చిత్రం! ఇది హేయమైనది, ఎవ్వరూ చెయ్యనిది. అటువంటిది ఆయన చేస్తున్నాడు. కోటేశ్వరరావు గారు, మీరు మా ఇంటికి పెళ్లికి తప్పకుండా రావాలండి. మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని కోడల్ని ఆశీర్వచనం చెయ్యాలి అని మీరు అన్నారనుకోండి, చాలా సంతోషం అమ్మా, తప్పకుండా వస్తాం అంటాం. కోటేశ్వరరావు మంచి దుఃఖముక్కలా ఉంటారు, నీళ్లు రావట్లేదు, మా నూతులో కొంచెం పెళ్లికి 50 బకెట్లు నీళ్లు తోడి పెట్టాలి, కాస్త తెల్లవారకట్టే వచ్చేయండి అన్నారు అనుకోండి. చీమి మొహం ఏట్సా, నా బందోబస్తుతనం అంతా మీ ఇంట్లో నీళ్లు తోడడానికి పనికొచ్చేదిగా కనపడిందా మీకు అనిపిస్తుంది నాకు. ఈశ్వరుడు చూడండి, అచ్యుత శిశుం, అసలు ఆ అవసరం లేనివాడు, వికారములు లేనివాడు, సత్యమయ్యున్నవాడు, పాశములను విప్పగలిగిన వాడు, రాశీభూతమైన జ్ఞానమైన వాడు, వేదములు ప్రతిపాదించలేవని చెప్పినటువంటి వాడు, తన పాదములు దర్శనము ఈయనివాడు, ఆ దర్శనము పొందితే చాలు లోకము ధన్యమైపోతుంది. అటువంటి వాడు బురదలో, ఆ గోమయంలో, మూత్రంలో తిరుగుతూ, గోపాల బాలురు ఏమీ తెలియని వాళ్ళు ముట్టుకుంటుంటే, లాగుతుంటే, అక్కడికి వెళ్ళిపోతావే అని వీపు మీద కొడుతుంటే, నవ్వుతూ తిరుగుతూ ప్రతి సాయంకాలం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు. ఏం ఆశ్చర్యం ఇది! వాళ్ళు పిలవలేదు, రమ్మనలేదు, తానే వెళ్ళాడు అందరిళ్ళకి. ప్రతి సాయంకాలం వెళ్ళాడు. వెళ్లి వాళ్ళ ఇళ్లలో పశువులన్నీ కట్టాడు. కట్టి తాను వచ్చాడు. అచ్యుతుడైన వాడు, అచ్యుతుడు శిశువైన వాడు, వచ్చి పశువులు కట్టినవాడు. ఏమి సౌలభ్యం కృష్ణ! ఇది నేను తలుచుకోకపోతే నా మనుష్య జన్మకి ప్రయోజనం ఏమిటి? పనికి మాలిన విషయాలన్నీ నేను తలుచుకోనా? నీ యొక్క ఈ కారుణ్యాన్ని, ఈ సౌలభ్యాన్ని నేను విస్మరించను. కాబట్టి సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చం తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నేను అలా గోధూళి చేత అలంకృతమైనటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మనసులో తలుచుకు పొంగిపోతూ అచ్యుత శిశువు అని నేను నమస్కరిస్తాను. ఈశ్వర, నీవే గోపాల బాలుడిగా భూమి మీద చెరించావు. దాని గురించి విని, దాని గురించి చదువుకుని, ఆ కారుణ్యాన్ని తలుచుకుని పొంగిపోతే, అది వింటే, నమస్కరిస్తే, మనస్సులో ఒక్కసారి దర్శనమైతే అది అమృతమై మళ్లీ పుట్టవలసిన అవసరము లేకుండా పశువులు కట్టినటువంటి కృష్ణుడు మీ పాశములు విప్పేవాడిగా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి స్వరూపాన్ని నేను ప్రతినిత్యము, ప్రతిరోజు నమస్కరించుచున్నాను అని లీలాశకుడు అన్యాపదేశంగా మనుష్య జన్మ ఎత్తినందుకు కనీసం ఇంత కారుణ్యం, ఇంత సౌలభ్యాన్ని తలుచుకుని నమస్కరించకపోతే ఎందుకు వచ్చిన మనుష్య జన్మరాది? కాబట్టి నమస్కరించు. అలాంటి కృష్ణుణ్ణి చూడు. నిజాయితీతో గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఆలోచించండి. భాగవతం 12 స్కంధాలు చదివేశామండి, భాగవత ప్రవచనాలు చేసేసామండి అంటాం. లీలాశుకుడిలా అలా ప్రతి ఇంటికి వెళ్లి పశువుల్ని కడుతున్న కృష్ణుడు, గోపాల బాలుర చేత తాకబడుతున్న కృష్ణుడు, గోపకాంతల చేత పిలవబడుతున్న కృష్ణుడు, ఆవుల యొక్క గోమయంలో మూత్రంలో తిరుగుతున్న కృష్ణుడు, ఆవుల వెంట పరిగెడుతున్న కృష్ణుడు, ఆవుల్ని పేర్లు పెట్టి పిలుస్తున్న కృష్ణుడు, గోధూళి చేత శరీరమంతా నిండిపోయిన చిన్ని కృష్ణుడు, అసలు అలా ఉండవలసిన అవసరం లేనివాడు, అంత అందమైన రాశీభూతమైతే అటువంటి కోమలమైన శరీరంతో పిల్లవాడు ఆడుతుంటే నీకొక్కసారి అలాంటి కృష్ణుండి ఇక్కడ ధ్యానం చెయ్యాలని అనిపించలా?
పోని నీకు అనిపించకపోతే నాకు అలా కనపడి దీన్ని నువ్వు శాబ్దిక చిత్రం గీయవయ్యా, అప్పుడైనా ఒక్కసారి నమస్కరిస్తారేమో. పశువుల కడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూస్తే వాళ్ళ పాశములు విప్పుతానయ్యా అని మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పి నా చేత ఈ శ్లోకం చెప్పించినప్పుడైనా నీకు ఆయన కారుణ్యం అర్థం కావట్లా? ఇప్పుడు కూడా నువ్వు ప్రతిరోజు ఆయనకి నమస్కరించాలని అనగలవా? కాబట్టి ప్రణతోస్మి నిత్యం, అటువంటి చిన్ని కృష్ణుడకు నేను సర్వదా నమస్కరించదను, ప్రతినిత్యము నమస్కరించదను అని మహానుభావుడు లీలాశకుడు తాను అనుభవించినటువంటి ఆ అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించినటువంటి ఘట్టం.